నమస్తే అండి అందరికీ. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అందరూ, కానీ ఇప్పుడు అలా లేదే. నేటి బాలలే రేపటి వృద్ధులు. ఎగ్జాంపుల్ ఏంటంటే, వృద్ధాప్యంలో చిన్న ముసలితనంలో రావాల్సిన కళ్ళజోళ్ళు ఇప్పుడు అందరికీ పిల్లలకు ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి? అసలు ఎముకలైతే పిల్లల ఎముకలైతే ఉల్లి కళ్ళలో ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటి? ఆ విషయాన్ని ఈరోజు చాలా ఉపయోగం పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూడాలి, మీరు చూపించాలి. అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అసలు ఎందుకు అలా తయారవుతున్నాం? మనం ఏం తిన్నామో తెలుసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్. ఓకే, పూర్తిగా వీడియో చూడండి. ఆడపిల్లల కోసం కూడా చెప్తాను, చాలా ఉపయోగపడే వీడియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు మన స్కూల్లో మనకి ఇంటర్బెల్ అని ఉండేది. ఇంటర్బెల్ బయటకు వెళ్తే ఆ మామలు ఆ షాపుల వాళ్ళు ఏమి అమ్మేవారండి? చూడండి, ఈ ఐటమ్స్ అన్నీ అమ్మేవారు, ఈ ఐటమ్స్ అన్నీ అమ్మేవారు, ఈ ఐటమ్స్ అన్నీ అమ్మేవారు కదా. ఈ ఐటమ్స్ అన్నీ మనం తినేవాళ్ళం కదా. కొజ్జిపండులు, చగోడీలు, అసలు ఇవన్నీ ఎంత విలువ. పుట్నాల పప్పులు ఎంత విలువైనవి తినేవాళ్ళు. అసలు మనం ఆ విలువైనవి ఎలా తినగలిసాం? ఎంత తక్కువ ధరలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆమ్లం, ఉసిరి, నిజంగా ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి. అండ్ రిచ్ సి విటమిన్. దీన్ని ఆ రోడ్డు మీద ఆ ఇంటర్వెల్కి మా అమ్మ మా స్కూల్ ముందు పసుపులోని నానబెట్టి 2-3 రోజులు నానాక ఇచ్చేది. ఆ ఉసిరికాయ నోట్లో పెట్టుకొని అలాగా మొత్తం పీరియడ్స్ అయినంత మొత్తం 2-3 అవర్స్ అలా తినేవాళ్ళం. ఆ తర్వాత నీళ్ళు తాగి తీపిగా ఉండేది. కొండ ఉసిరికాయలు ఎంత మంచిది. ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికైనా తెలిసే వీటి గురించి? మా కళ్ళు చూడండి ఎంత గట్టుకున్నాయి. సి విటమిన్ జూమ్ చేసి రోజుకి 14 గంటలు నేను ఫోన్ వాడుతాను, అయినా నాకు ఇంకా కళ్ళు ఏం పోలేదే. ఇప్పుడు పిల్లలందరికీ చెత్తవారం 50% పిల్లలకి కళ్ళు లోపం రావడానికి కారణం ఏంటి? మనం తిన్నాము, వాళ్ళు తినట్లేదు. ఇవేం కాదు, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, చాలా చీపు. కానీ టైం లేదు అందరికీ టైం లేదు, కొనుక్కొని తినేంత టైం లేదు. దీంట్లో పప్పు కూర ఉంటుంది, ఆ పప్పు పళ్ళతో కొరికి తినేవాళ్ళం. ఈ రోజుల్లో దమ్ముంటే ఏ పిల్లోడికైనా ఈ పప్పు నవలమనండి, పళ్ళు ఇరిగిపోతాయి. దానికి గల కారణం ఏంటి? కాలుష్యం రూపం. మేము కాలుష్యం కోసం నల్ల నువ్వులు ఉండలు తినేవాళ్ళం. నల్ల నువ్వులు ఉండలు రోజు రూపాయి ఇచ్చేది మా అమ్మ. రూపాయికి పావలాకి ఉసిరికాయ ఒకటి కొనుక్కునేవాళ్ళం. మళ్ళీ చూడండి మెనూ చూడండి, పావలాకి స్వీటు నవ్వలుండి కొనుక్కునేవాళ్ళం. తర్వాత పుట్నాల పప్పులు, శనగలు పావలాకి కొనుక్కునేవాళ్ళం. ఇంకా పావలా మిగిలితే తాండ్ర కొనుక్కునేవాళ్ళం. మా జీవితాలు ఆ రోజులు ఎంత ఆనందకరంగా, ఎంతో హెల్తీగా ఉండేవి. ఇప్పుడున్న పిల్లలు చీటోలు, చిప్పులు, గిప్సులు అన్నీ కెమికల్ ఫుడ్, అన్నీ పోషక, అన్నీ ఆ నూడిల్స్ దిక్కుమాల ఫుడ్ తిని ఆ విష పదార్థాలు తిని చేస్తున్నారు. ఉల్లికాయలు ప్రతి ఒక్కరు అసలు పిల్లల్ని చూస్తుంటే ఇలా మనం ఏం చెయ్యకలే, ఇలా కొడితే చాలా కింద పడిపోతున్నారు. అంత వీక్గా తయారవుతుంది. కారణం ఏంటి? తల్లిదండ్రులు, ఈ స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు దీనికి కారణం అండి. నేను మీకు చెప్తాను. ఇంకా చిలకడ దుంప, కరపేనల దుంప ఎంత రిచ్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసా వీటికి? ఫైబరు మొత్తం ఉంటుంది, ఉడకబెట్టి రోడ్డు మీద అమ్మేది పావలాకి మా అమ్మ. ఈ రోజుల్లో ఎవరితో అంటే ఏ పిల్లోడితో అంటే ఏ స్కూల్లో అమ్ముతున్నారు. చిలకడ దుంప నీట్గా అన్నీ మంచి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, మంచి హెల్త్ ఫైబర్ అన్నీ ఉంటుంది. అది పక్కన పెడితే ఇది స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటారు. ఇవి ఎంత మంచిది. అసలు దీని గుణగుణాలు తెలుసుకుంటే చచ్చిపోతారు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే కూడా ఉన్నది. ఇది విటమిన్. మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, జింకు, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విటమిన్లు ఉన్నాయో. ఇది ఒక్క దుంపలోని ఇన్ని విటమిన్లు, ఇన్ని మినరల్స్ ఉన్నాయి. రోడ్డు మీద పావలకి అమ్మేది తల్లి ముసలిమామ చచ్చిపోయి ఏ లోకంలో ఉందో. కళ్ళు చూడండి, ఇది తింటే కళ్ళు ఎంత బాగా కనబడతాయో తెలుసా? విజన్ సూపర్. అండ్ స్కిన్ నిక చర్మ సౌందర్యం. ఉసిరికాయ ఇది చర్మ సౌందర్యం, న్యాచురల్. ఈ రోజుల్లో తింటున్నారు దిక్కుమాలి తిళ్ళు ఈ పిల్లలు. ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పకుండా పోతే బోల్డ్ ఉన్నాయి. ఇదిగో ఎవరికీ తెలీదు, అమృతం వేటో తెలిసే పిల్లలకు చూపించి అడగండి. వేటని అడగండి పిల్లలకి ఎవరికైనా. పనసపండు పిక్కలు మా అమ్మ ఉడకబెట్టి అమ్మేది. ఏది పావలాకి 5 అంటే 5 పైసలకు ఒక పిక్క, 5 పైసలకు ఒక పిక్క అమ్మేది. ఎంత అందులో అసలు ఇవి ఉడకబెట్టుకొని తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? బాదం పిక్కలు, వాల్నట్లు అంబానీ పిల్లలు తింటారు, కానీ పేదవాళ్ళు తినే ఆ రోజుల్లో పిక్కలు ఎంత మంచివో తెలుసా? ఎన్ని ఐరను, జింకు, ఐరను, కాల్షియం ఎన్ని ఉన్నాయి ఇందులోని. ఇది తింటే ఒక్కటి చాలు, ఒక్క పిక్క చాలు, ఎంత కొండంత బలం. కానీ ఈ రోజుల్లో ఎవరు దిక్కుమాలి తిండి ఎక్కడ తింటున్నారు ఇలాంటివి ఎవరికి తెలుసు? పావలాకి మరో అమృతమైన ఆహారం పుట్నాల పప్పు, కొమ్ముచెనగలు, పుట్నాల పప్పు. అసలు పుట్నాల పప్పులో ప్రోటీన్ ఉంటుంది, అది ఏది తిన్నా రాదు. ప్రోటీను, ఐరను,
శరీరం తయారవ్వడానికి, ఎముకలు తయారవ్వడానికి, ఆడపిల్లలకైతే ఈ వక్రోజాలు తయారవ్వడానికి అన్నింటికీ ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగం అంటే పొట్నాల పప్పులోని దిక్కుమాల దీంతో వండ తయారు చేసేవాడు. పప్పులు మాకు ఈ వండ ఉండేది, ఏది దీన్ని శనగపప్పు ఉండ ఎంత మంచిది, ఇది ఉండేది పొట్నాల పప్పు వండ ఉండేది. మళ్ళీ ఇందులో బెల్లం, తర్వాత ఎంత ఉపయోగం మీరు చెప్పండి. ఎంత ఉపయోగం పొట్నాల పప్పు తింటే, కొమ్ము శనగలు తింటే, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, అబ్బబ్బబ్బబ్బబ్బో ఎన్ని ఉపయోగాలు. ఎముకల నిర్మాణానికి, శరీరాన ఎదుగుదలకి పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎంత పిత్తులు వస్తాయని మమ్మల్ని అందరూ ఏడిపించేవాడు పప్పు తిన్నామని. ఎంత మంచిది, ఎంత ఆరోగ్యకరం, ఇంది ఫైబరు, ఎంత మంచివి మాకు ఉండేవి ఆ రోజుల్లోని. ఆ మామ మాకు రోగనిరోధక శక్తి రోజు ఇచ్చేది. ఉసిరికాయ రోగనిరోధక శక్తి, మామిడికాయ కోసి కారం పెట్టిచ్చేవాడు. ఏది కలెక్టర్ కాయలు అయితే కోసి కారం పెట్టి అమ్మేది, బంగినపిల్లి అయితే కోసి కారం పెట్టి అమ్మేది, మామూలు మిగతా కాయలు అయితే కోసి కారం ఉప్పులో నానబెట్టి ఉసిరికాయలతో పాటు అమ్మేది. ఎంత మంచిది తింటాం. రోగనిరోధక శక్తి ఏంటి, విటమిన్ సి ఏంటి, అసలు మాకు కావాల్సినవన్నీ ఆ రోజుల్లో బి కాంప్లెక్స్ మాకు ఫ్రీగా ఇచ్చేవారమ్మా. స్కూల్లోని ఫ్రీగా అంటనైతే స్కూల్ ఇంటర్బెల్లో అమ్మేవారమ్మా. ఈ రోజుల్లో అందరికీ గుడ్డుకోళ్ళు రావడానికి పిల్లలకు కారణం ఇవి తినకపోవడమే. తర్వాత బత్తాయికాయని, ఇది బత్తాయికాయని ఇలా కోసి లైట్గా ఉప్పు కారం వేసి ఇచ్చేవాడు. ఉప్పు కారం వేస్తే అలా సీక్కునేవాడు. చీక్కొని అయిపోయాక ఆ తొక్కలు ఉంటాయి, ఈ తొక్కలు జాగ్రత్తగా ఉండండి. తొక్కలు స్కేల్ ఉండేది మాకు, కంపాస్ స్కేల్కి ఇది పెడితే ఇది గమ్ములాగా, ఇది ఇలాగా గమ్ము తయారు చేసుకునేవాళ్ళం. తర్వాత పిల్లలు కంట్లో వేసుకునేవాళ్ళం, తెలుసుకుని కంట్లో వేసుకునేవాళ్ళం. కళ్ళు క్లీన్ అయ్యేవి మాకు, కళ్ళు కలకలు రాకుండా, ఐ విజన్ న్యాచురల్గా చెప్తుంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపయోగకరమైన ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ మాకు తెలియకుండా మా చిన్నప్పుడు మా స్కూల్లో తిన్నాం. ఈ రోజుల్లో మీరు ఈ పిల్లలు ఏడు తింటున్నారు, ఇవి అందుతున్నాయి ఆ పిల్లలకి ఈ రోజుల్లో అందుతున్నాయా తింటున్నారా మీరు తెలుసుకోండి. రేగిపళ్ళు అమ్మేవారు. రేగిపళ్ళు ఉపయోగాలు ఎంతో తెలుసా, సీజనల్. మొక్కజొన్న ఉరగబెట్టి అమ్మేది మా అమ్మ. ఇంకా ఇవి కాకుండా దాని పేరేంటి అంటారు, వెలగపండు అమ్మేవాడు. అసలు వెలగపండు ఉపయోగాలు తెలుసుకుంటే మతిపోతుంది. కొట్టి దాంట్లో పంచదార, ఉప్పు, కారం వేసి అమ్మేవాడు. ఎంత హెల్దీ. కొబ్బరుండ్లు నిజంగా పంచదారతో కాదు, కొబ్బరుండ బెల్లం ఎంత ఐరన్, ప్రతి దాంట్లో బెల్లం ఉండేది, ఇందులో బెల్లం ఉండేది, అన్నిట్లోని బెల్లం వేసేవారు. తెలుసో తెలియకో కానీ హెల్త్ ఐరన్ ఫుడ్. ఐరన్ అంటే ఏంటి, కాల్షియం అంటే ఏంటి, పిల్లల ఎముకల్లోని శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. అవన్నీ మేము తినేవాళ్ళు. ఈ రోజుల్లో తింటున్నారు. దిక్కుమాల ఫుడ్ ఏంటి, ఆ కురుకురేలు, బురుకురేలు, ఆ మాగీలు, బొక్కులు, ఆ సాఫ్ట్ డ్రింకులు, ఆ పిచ్చి జ్యూసులు, పిచ్చి మొత్తం. ఆడెవడో కిండర్ జాయ్ అంటాడు, బెండర్ జాయ్ అంటాడు, ఆ టీవీలో ఏది చూస్తుంది, ఆ కోతి వేలంపేట అది ఏది చూస్తే అది కొనుక్కొని తింటారు. స్కూల్లో పిల్లలకి నిజంగా ఈ స్కూల్ యాజమాన్యాలు పెట్టలు ఏం డబ్బులతో మీరేం ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. అయ్యే ఉసిరికాయలు పల్లెటూరు నుంచి తెచ్చి నానబెట్టి ఉప్పులోని ఆ పసుపులో నానబెడితే క్యాన్సర్ రాదు, మంచిది. ఏమో కొనుక్కుంటారు, 2 రూపాయలకో 3 రూపాయలకో, ఎంతకైతే అంతకు అమ్ముతారు. స్కూల్లో పిల్లలకి నల్ల నువ్వులు తెచ్చి, ఎంత మంచిది నల్ల నువ్వు, ఒక కాల్షియం ఎంత ఉంటుంది, పిల్లల ఎముకలు బాగుండవు, స్ట్రాంగ్గా ఉండవు. కళ్ళు ఎముకలు ఎంత ప్రోటీను, కళ్ళు ఎముకలు ప్రోటీను కావాల్సిన 3 అని బి కాంప్లెక్స్ టాబ్లెట్. ఎంత ఖర్చుతో కూడుకుని నాకు తెలియకడుగుతున్నాను చెప్పండి పిల్లలకి. ఇవి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? ఇవి వీటిలో ఏమైనా హాని కలిగించేవి ఏమైనా ఉన్నాయా? సి విటమిను, కాల్షియము, ప్రోటీను ఉన్నాయా? ఇవి తింటే ఏమవుతుంది? దానికి తోడు రోగనిరోధక శక్తి పంచే ఇవి. ఎంత ఉపయోగకరమైన ఫుడ్ తినేవాళ్ళు ఆ రోజుల్లో. మా తరం ఏదైతే ఉందో ఆ 80-90 హెల్దీ. మేము చూడాల్సినవన్నీ చూసాము, తినాల్సినవన్నీ తిన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కొందరు పిల్లలతో నేను చూశానండి. ఆ పిల్లలు చిన్నతనం, వాళ్ళ తల్లిదండ్రులకు లేదు, నా ఫ్రెండ్సే, వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్స్ పిల్లలు, వాళ్ళు ఎవరికి కళ్ళు సైట్లు లేవు. వాళ్ళందరూ మాతో పాటు ఇవన్నీ తిన్నా బాగున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కళ్ళజోళ్ళు ఉన్నాయి. దానికి గల కారణం ఏంటో తెలుసుకుంటే, అరే మనం సింపుల్గా అన్నాడు,
మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది వీళ్ళు తినట్లేదని. మా స్కూల్లో పోలమ్మ అని చెప్పి స్కూల్ వీళ్ళు చదువుకున్నవన్నీ గవర్నమెంట్ స్కూల్. ఆ గవర్నమెంట్ స్కూల్ బయట ఇంటర్ బెల్ల కొట్టారంటే, పొద్దున్న బెల్ల కొట్టారంటే పండగే. వెళ్ళి మా అమ్మ రూపాయి ఇచ్చేది, రూపాయికి 4 పావలాలు. ఆ 4 పావలాలకి 4 మెనూ టైప్ ఉండేది. తాండ్ర అమ్మేవాడు, అబ్బాబ్బా ఒకటి సీజనల్ ఫ్రూట్స్ అమ్మేవాడు, ఆ టైంకి వచ్చేవి అమ్మేవాడు, రెగ్యులర్ ఫ్రూట్స్ అమ్మేవాడు, పుట్నాల పప్పు అవన్నీ తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్వెల్ అంటే ఏంటి, చదివి స్ట్రెస్కు లోన్ అయిపోయి ఎనర్జీ లేక ఉన్న వాళ్ళకి ఆ ఇంటర్వెల్లో మాకు అందించే బూస్ట్ హార్లిక్స్ టైప్ ఆ రోజుల్లో న్యాచురల్, కెమికల్ ఫ్రీ, అన్నీ కెమికల్ ఫ్రీ ఫుడ్, మంచి హెల్దీ ఫుడ్ తినేవాళ్ళం ఆ రోజుల్లోని. చాకరీని కలపని చాక్లెట్లు, మంచి హెల్దీ బెల్లం జీళ్ళు, ఊరికినే బెల్లం జీళ్ళు ఇచ్చేవారు. ఆ బెల్లం జీళ్ళు చీకుతుంటే ఎంత మంచిది న్యాచురల్గా ఐరన్ మాకు అలాగే వెళ్ళేది. బెల్లంలో ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ రోజుల్లో ఎదమండ చాక్లెట్లు దిక్కుమాలు తింటున్నారు, కానీ అనకూడదు, కానీ 5 స్టార్లు గీస్టార్లు దిక్కుమాలు చాక్లెట్ చాకరీని కలిపినవి, కెమికల్ కలిపినవి, క్యాన్సర్ కారకమైనవన్నీ తింటున్నారు, కానీ ఎవరైనా ఆ బెల్లం జీళ్ళు సీకుతున్నారా? పోనీ ఏ తల్లైనా మార్కెట్కి వెళ్ళి బెల్లం కొని అవి మరగబెట్టి అవి నీటిలో వేసి జీళ్ళు తయారు చేసి ఇస్తున్నారా? అంత ఓపిక ఎక్కడుంది? ఆ ఫ్రిడ్జ్ టూర్లు, ఆ హోమ్ టూర్లు, దాని చీర ఎంత కొనుక్కుంది, దీని ఎంత చీర, అవే చీర కొనుక్కుంటే 5 మిలియన్ వ్యూసా? ఆ అమ్మ ఫ్రిడ్జ్ టూర్ కొనుక్కుంటే 10 మిలియన్, కోటి మంది చూస్తారా? ఎవరికి ఉపయోగం? కోటి మంది. ఆడి ఫ్రిడ్జ్ టూర్లో ఏముంటుంది? దిక్కుమాల సరుకు ఉంటుంది. ఆడి కూతురు అది వాళ్ళ బాబో పాపో ఆ డైపర్ మార్చుకుంటే కోటి మందా? ఆ చీరలు కొనుక్కుంటే 1 కోటి మంది చూస్తుంటారా? ఎవరికి ఉపయోగం చెప్తున్నాను, మీరు చూసేది ఎవరికి ఉపయోగం? ఇంట్లో మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో డైట్ మెయింటైన్ చేసేది, న్యూట్రిషన్ మెయింటైన్ చేసేది తల్లే. తండ్రికి అవ్వదు, తండ్రి పని చేసుకొని వస్తారు. హౌస్ వైఫ్గా వెళ్ళాలిగా బాధ్యతలు. ఆ రోజుల్లో ఉండేవి, ఈ రోజుల్లో చేయకపోవడానికి గల కారణం ఫోను, దిక్మాలిన ఫోను. ఈ ఫోన్ ఒక్కటి ఇసిరి పారేస్తే అందరి జీవితాలు బాగుంటాయి. సత్యం, అందరి జీవితాలు బాగుంటాయి. అందరి జీవితాలు ఒక్క నాశనం అవ్వడానికి కానీ ఫోనే, ఈ దిక్కుమాల ఫోన్. ఈవెన్ నా వీడియోలు కూడా మీరు చూడాల్సిన పని లేదు. నేను గంటా పదంగా చెప్తున్నాను, నా వీడియోలు చూడాల్సిన పనే లేదు. నా వీడియోలు కాదు, ఏ వీడియోలు ఎంటర్టైన్మెంట్గా కొంత సమయం ఉంటుంది. టీవీ ఆన్ చేసుకొని చూడండి. టీవీ ఆన్ చేసుకొని చూస్తే మీతో పాటు పిల్లలు చూస్తారు, కలిపోవడం. మీరు ఫోన్లో చూస్తే మీరు చూసాక ఆడు మీరు చూస్తారు. మీరు తల్లిదండ్రులు ఏదైతే ఏ చేస్తే ఆ పిల్లలు అదే చేస్తారు. మీరు పిల్లల ముందు ఫోన్ వాడకూడదు. అవును, నాకు తెలుసు, ఫోన్ అందరికీ ఉపయోగం. 24 గంటల ఫోన్ లేకపోతే అవ్వదు, కానీ కొంచెం అవాయిడ్ చేయడానికి చూసుకోవాలి. అవాయిడ్ చేయడం, మొక్కే వంగంది మోనే వంగుతుందా? మొక్కలోనే మీరు ఉంచాలి మీ పిల్లల్ని. చిన్నతనం మొక్కలోనే మీరు మోల్డ్ చెయ్యాలి, ఉంచాలి, పద్ధతులు అన్నీ నేర్పించాలి. నేర్పించకపోతే కర్రట్టు చటక్ మనం కొట్టాలి. మీరు మామూలుగా మంచి మాటలు పిల్లలకి మీరు మంచి మాటలు చెప్పి ముద్దు మాటలు చెప్తే కాదు, అవి చెప్పాలి, మొత్తం మీరు కొట్టాలి. మొక్క ఏమంటుంది మౌనం. నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా చుట్టాల్లో 4 పిల్లలు బోకులు పోరంబోకులు అయిపోయారు. ముద్దు ముడుపు అబ్బబాబా అయ్య బాబా అమ్మ బాబా అన్నారు, పోరంబోకులు అయిపోయారు. ఇప్పుడు పెద్ద 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయి దేనికి పనికిరారు. రూపాయికి పని చేయరు. ఎక్కడ జాబులు లేవు, ఏటి లేవు. అలా తినడం తొంగోడు, ఇంట్లో తినడం పెళ్ళి పెటాకలు ఏటి లేవు, ఎదవలు 4. సో అందుకే చెప్తున్నాను, మొక్కయ్య వంగంది మౌనయ్య వంగుద్దా అనేసి ఈ సామెత అందుకే వాడతారు. చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక ఆంటీ గారు ఫోన్ చేశారు, ఏంటి హైదరాబాద్ హాస్టల్ అండి, ఇక్కడ 5,000 మంది ఉన్నారండి, 5,000లో సగం పీసీఓడి సమస్యలు. అంటే ఏంటి, నెలసరి రావట్లేదట ఆడపిల్లలకి. ఇంక రాకపోతే ఇంకా అమ్మాయికి అబ్బాయికి తేడా ఉంది. అవి రాకపోతే ఇంక తేడా ఉంది. జబ్బులు, రోగం, క్యాన్సర్ అలా పెంచి పోషిస్తున్నాయి. దానికి గల కారణం స్ట్రెస్. ఆ గేమ్స్ అవే ఉండు. ఆ ర్యాంక్ 1 2 బాడైనా జడైనా సాయికు ఆ 1 2 3 4 5 10 20 ర్యాంకుల కోసం చదివిపిస్తున్నారు, కానీ 24 గంటలు ఆరోగ్యమైన ఫుడ్ పెడుతున్నారో లేదో చూడట్లేదు. ఆ ఉసిరికాయలు ఇస్తున్నారో చూడట్లేదు. ఆ ప్రోటీన్ అందుతుందో లేదో చూడట్లేదు. ఆ కార్బోహైడ్రేట్లు అందుతున్నాయి, ఆ పొటాషియం జింక్ విటమిన్లు ఏమైనా అందుతున్నాయి, ఏమీ లేదు. ఆ ర్యాంక్ ముఖ్యం. సస్తే శవం మీద కూడా ర్యాంకులు కావాలి. సచిన్ ఎన్ని ర్యాంకులు ఉన్నాయి? ర్యాంక్ వస్తే ఏముంటుందో నాకు తెలియకూడుతున్నాను. మీకు చెప్తున్నాను, ఆరోగ్యమైన బాడీని మీరు ఇస్తే ఆడు కోట్లు సంపాదించుకున్నారు. మీరు కోట్లు సంపాదించి అనారోగ్యమైన బాడీ ఇస్తే ఆడు ఎంజాయ్ చేయగలుగుతారు ఆ కోట్లను?
చెప్తున్నాను. మా తల్లిదండ్రులు మా తల్లి ఆ రోజుల్లో అప్పులు చేశాను, మంచి ఫుడ్ పుట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత సంపాదించుకున్నాను, సాధించానంటే దానికి గల కారణం ఏంటి? ఆరోగ్యకరమైన ఫుడ్ ఆ రోజుల్లో తిన్నాం కాబట్టి ఇప్పుడు ఓపిక ఉంది, సొత్తు ఉంది. నేను సంపాదించిన ₹1,00,00,000 నేను తినగలుగుతాను. ఈ రోజుల్లో సంపాదించడం అవుతుందా? ఆరోగ్యం ఉన్నది ఎక్కడికైనా. ఎడ్యుకేషన్తో పాటు ఆరోగ్యం కూడా పిల్లలది ఇంపార్టెంట్. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ నేటి బాలలు ఎక్కడ రేపటి పౌరులు అయ్యే ఓపిక ఉంది? అందరికీ చత్వరం, ఎముకల లోపము, గుండు డిసీజు, హార్ట్ డిసీజు, బీపీలు, షుగర్లు అలా అందరికీ చిన్నతనంలో వచ్చేస్తుంది. దానికి గల కారణం ఏంటి? ఫుడ్డు, డైటు. నిజంగా ఈ పీసీఓడి సమస్యలు తర్వాత మెచ్యూర్ అమ్మాయి 14, 15 ఆ ఏజ్కి రావాల్సింది అవ్వాలి, కానీ ఇప్పుడు పిల్లలు ఎర్లీగా అయిపోతున్నారు. దానికి కారణం ఏంటి? నేను ఇది డాక్టర్లతో మాట్లాడి కొందరు పిల్లలతో మాట్లాడి చెప్తున్నాను. అవాంఛిత రోమాలు, మీసాలు, గెడ్డలు ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి? ఆ కోడికి రెక్కలకి వ్యాక్సిన్ వేస్తాడు. ఆ వ్యాక్సిన్ రోజు కోడి తిని ఆ వ్యాక్సిన్ మీ ఒంట్లోకి వెళ్ళిపోయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. ఇది నేను కాదు, సైంటిస్టులు చెప్తుంది ఈ మాట. నువ్వు తింటున్న కోడిని సైన్స్ ల్యాబ్కి తీసుకెళ్ళి అడుగు. డాక్టర్లను అడక్కు. డాక్టర్లకు రోగాలు కావాలి కాబట్టి పర్లేదు తిని అంటారు. డాక్టర్లను అడక్క. నేను చెప్పేది సైంటిస్ట్ అంటే డాక్టర్లకి కూడా ఈ రొంకు మొగులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి ఇప్పుడు మేము తింటున్న కోడిలోని వ్యాక్సిన్ ఉందా, అది తింటే మాకేమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉందా అని. ఏముంది? రోజు 10 కోళ్ళు తిన్నామంటే ఇంకా నీకు ఆ వ్యాక్సిన్ నీ ఒంట్లోకి వెళ్ళిపోయి అవాంఛిత రోమాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, అబ్బాయిలకించి వక్రోజాలు, అమ్మాయిలకించి మీసాలు, గెడ్డాలు, 10 సంవత్సరాలకే మెచ్యూర్లు, ఇంకా పీసీఓ ఇంకా నెలసరి రాదు. నెలకు రావాల్సిన నెలసరి 3 నెలలకి 4 నెలలకి ఇంకా సంవత్సరంగా రాదు. ఇంకా అండము, పెండము, గండము, బొడ్డ ఏట్లేవు అన్నీ మాయం. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అవి దాని గల కారణం తగ్గించుకోవాలి. న్యాచురల్ ఫుడ్ దొరకట్లేదు, ఏం రోగము మార్కెట్లో దొరకట్లేదు. ఇవన్నీ పుట్నాల పప్పులు, మామిడికాయలు, ఓపిక ఎక్కడుంది సార్? దిక్కుమాల షోలు మేము చూసుకోవాలా? ఆ బిగ్ బాస్ ఏది ఎదమండి ఆ షోలోని ఆ 10 మంది తన్నుకుంటుంటే మా ఇంటిలో పాది మేము చూస్తూ ఉండాలి సార్. మేము ఉండాలి. ఇవన్నీ తినేదానికి మాకు ఓపిక ఉంది. మా పిల్లడు పోయినా పర్వాలేదు, ఆడికి గుడ్డుకోళ్ళు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా ఆడు ఎలా పోతే మాకెందుకు. ఆ షోలోని వాళ్ళందరూ ఎలా తన్నుకుంటే రోజు చూడాలి. మళ్ళీ ఆ రివ్యూలు చూడాలి. ఆ షోయే బొక్క అంటే ఆ రివ్యూలు బొక్క. ఆ రివ్యూలతో పాటు అది బయటకు ఎవరికి ఉపయోగం? నేను అందుకే చెప్తున్నాను, ఫోను ఇసిరి పారేస్తే మీ జీవితాలు అందరూ బాగుంటాయి. నన్ను నమ్మండి. ఒక్క ఫోనే దరిద్రం. పిల్లలకి కూడా అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ కోసమే ఫోన్ వాడాలి కానీ, ఫోన్ కాల్స్ కోసమే ఫోన్ వాడాలి కానీ రోజంతా మీరు ఫోన్ని పిసక్కూడదు. అందుకే నేను తెలివైన నేను మోనార్కిని కాబట్టి నా తల్లిదండ్రులకి ఫోన్ ఇవ్వలేదు. నా తల్లికి తండ్రికి ఫోన్ ఇవ్వలేదు. మా తమ్ముడు వాడుతాడు అంతే. నేను ఒట్టేయించుకున్నాను. పొరపాటున నాకు తెలియకుండా కానీ నా తల్లి కానీ నా తండ్రి కానీ ఫోన్ వాడాడంటే అదే చివరాకు రోజుని ఒట్టేయించుకున్నాను. 4 సంవత్సరాల నుంచి ఫోన్ లేదు. ఏడుస్తుంది మా అమ్మ. అవును, మనం చిన్నప్పుడు మనం తప్పు చేసేటప్పుడు నన్ను హాస్టల్లో పడేశారు. నన్ను 10 సంవత్సరాల హాస్టల్లో పెట్టారు నా బాగోగుల కోసం. ఇప్పుడు వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత నాది. అంతేనే కదా? అది కొడుగ్గా నా కర్తవ్యం. నేను ఇవ్వలేదే, ఫోన్ ఇవ్వను. ఇస్తే వాట్సాప్ స్టేటస్లు అంటారు, ఫేస్బుక్ స్టేటస్లు అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు, యూట్యూబ్ అంటారు. ఇంకా ఆ బీపీ షుగర్లతో పాటు ఇంకా 80 సంవత్సరాలు బతకాల్సింది 60 సంవత్సరాలకి చచ్చిపోతారు. అందుకే నేను వాళ్ళకి ఫోన్ ఇవ్వలేదు. అలా మీ పిల్లలకి కూడా మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. తల్లిదండ్రులకి ఎవరు చేయరు. స్కూల్ యాజమాన్యాలకి డబ్బులు వచ్చాయి, తినేసాము, ఆ డబ్బులు తప్ప వాళ్ళు పిల్లల భవిష్యత్తు పట్టించుకోరు. చూడాలి. స్కూల్ యాజమాన్యాలు కూడా ఒక ఆలోచించాలి. మనకి డబ్బులే ప్రధానం కాదు. మనం ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఇవ్వాల్సింది హెల్త్. మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, తప్పులేదు. హెల్త్ ఎవడిస్తారు? ఆరోగ్యం ఎవడిస్తారు? స్పోర్ట్స్ చూడండి, ఒలింపిక్స్లో చైనా వాళ్ళ పిల్లలు అన్నీ హెల్దీ ఫుడ్ తింటారు, గెంతుతారు. అన్నీ గెంతి మెడల్స్ మన వాళ్ళని తెమ్మనండి ఎవరినైనా. ఉల్లికాళ్ళు, ఉల్లిపొరలను వాళ్ళ బాడీలు అంతా ఏకమొక్కలాగా ఉంటే ఆడికి ఏంటి ప్రోటీన్ వండుతుంది? ఆడికి భారతదేశంలో ఆహారం కలుషితం అయిపోయింది. దీనికి 100% 100కి ఆరోగ్యకరమైన ఫుడ్ లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతల తరం, మా నాన్నల తరం ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ అంటే కెమికల్స్ లేని పెస్టిసైడ్ ఫుడ్ తిన్నారు. కెమికల్స్ లేని ఫుడ్ మా నాన్నల తరం, మా తాతల తరం తిన్నారు. ఆ టైంలో సంపన్నులు అంబానీలు, రతన్ టాటాలు ఆ రోజుల్లో ఖరీదైన వాళ్ళు ఏం తినేవాడో తెలుసా? 1980, 90లోని గోల్డ్ స్పాట్ డ్రింకులు, మంచి కెమికల్ ఫుడ్ తినేవాడు. ఆ నూడిల్స్లో ఎన్ని లండన్ నుంచి, అమెరికా నుంచి తెప్పించుకొని తినేవాడు. డబ్బున్నోళ్ళు మాత్రమే తినగలిగిన ఫుడ్ అది. ఆ రోజుల్లో డబ్బున్నోళ్ళు అనారోగ్యులు అయ్యేవారు.
పేదోళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ దుంప, ఆర్గానిక్ బొక్క, ఆర్గానిక్ మొక్క అనుకొని కేజీ బియ్యం 400 రూపాయలకి కొనుక్కొని తింటున్నారు ఆర్గానిక్ రైసు. ఇప్పుడు పేదవాడు ఏం తింటున్నాడు? కెమికల్ రైస్ తింటున్నారు. అయిపోయిందా? మారిపోయిందా జీవితం? ఈ రోజుల్లో డబ్బున్నోడు ఆరోగ్యం కోసం పరిగెడుతున్నాడు. పేదవాడు కెమికల్ ఫుడ్డు, ఆ కెమికల్ రైసు, ఆ కెమికల్ జ్యూసు, ఆర్గానిక్ బత్తాయి పండు 100 రూపాయలు, కెమికల్ వేసిన పండించిన పండు 10 రూపాయలు. కెమికల్దే తన పేదవాడికి ఇంకో ఆప్షన్ లేదు. ఆడు సచ్చి గింజుకున్న ఆర్గానిక్ ఫుడ్ తినలేరు. ఎలా అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని మనం చూసుకోగలగాలి. ఖాళీగా ఇంట్లో పెరడుంటే మొక్క బొక్క ఎదముండ దిక్కుమాల షోలు చూసుకోకుండా మనం పెంచుకోలేము. దుంప వేసుకుంటా మొక్క వస్తుంది. ఎన్ని చెట్లు మన కుండీల్లో పెంచుకోలేమా? అంత టైం ఎక్కడుందో సార్? అంత టైం మాకు ఎక్కడుంది? 24 గంటలు సరిపోవట్లేదు ఈ మొబైల్ పిసుక్కోవడానికి. మాకు 24 గంటలు సరిపోవట్లేదు. ఈవెన్ బాత్రూంలో కూడా మేము పిసికేస్తున్నాం, బెడ్రూమ్లో కూడా పిసికేస్తున్నాం, ఖాళీగా ఇంకా లేదని గుళ్ళో కూడా పిసికేస్తున్నాం సార్. మాకు ఎక్కడ టైం ఉంది సార్? మాకు ఎక్కడ టైం ఉంది? మీరు ఇవన్నీ చెప్తారు కానీ మాకు టైం లేదే. ఇదిగో నాకు పిల్లలు లేరు. ఒకవేళ పిల్లలు ఉంటే పెంచి చూపించేవాడిని. దేవుడు ఏం చేస్తాం, కరోనా నాకు రాకుండా చేశారు. కానీ నేను చెప్తున్నాను, ఇది తప్పు కాదు. కొంచెం ఆ ఫోన్ని పక్కన పెట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఇదిగో మొక్క చిన్న మొక్క ఉండేటప్పుడు దాన్ని బాగా చూసుకోవాలి. మొక్క బాగా ఉండేటప్పుడు దానికి మనకి కావాల్సిన నీరు, దానికి కావాల్సినవన్నీ వేయాలి. మొక్క ఒక్కసారి మహావృక్షం అయిపోయాక దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే పిల్లలు ఆ టీనేజ్ వరకు వచ్చినంత వరకు కంటికి రెప్పలాగా ఆరోగ్యంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు 6 నెలలకు ఒకసారి విటమిన్ లోపం. పిల్లలు ఏం తిన్నా అరిగిపోతుంది అబ్బా, పిల్లలు ఏం తిన్నా అరిగిపోతుంది. మీరు ఏం పెట్టినా అరిగిపోతుంది. వాళ్ళకి ఈవెన్ ఎముకలు ఇలా ఇరిగిపోయినా అతిక్కిపోతాయి అంటారు. ఎందుకు కలిసిపోతాయి. పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు, వాళ్ళకి వేరు రిలీజ్ అవుతుంది, ఎదుగుతున్న బాడీలకి కలిసిపోతుంది. సో ఆ టైంలో మంచి ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఆ బాడీకి అందించాల్సినవన్నీ మనం అందిస్తే మంచి ఏపుగా దిట్టంగా స్ట్రాంగ్గా ఎదుగుతారు. మేము ఎదగలేదు. మాకు తల్లి నిజంగా మా నాన్నగారు చేతులైతే నమస్కరించాలి. ఆ తక్కువ జీతంలోనే సీజనల్ ఫ్రూట్స్ తెచ్చేవాడు, మంచి చెనక్కాయలు తెచ్చేవాడు, ఎంత మంచి ఫుడ్ తెచ్చేవాడు. ఆ చెనక్కాయలు ఆ స్కూల్లో పోనీ ఆ తండ్రిని వదిలేండి, మా స్కూల్లో అమ్మేవాడు. మా అమ్మ ఏమైనా సైన్స్ చదువుకుందా, సైంటిస్ట్ ఎవరు చెప్పారండి? జంగిల్లోని 3 జంగిళ్ళు ఉండి ఆ మామకి ఆ ఒక చెనక్కాయలు, దుంపలు, ఆ చిలకడ దుంపలు, అన్ని దుంపలు ఉడకబెట్టినవి. తర్వాత ఇవన్నీ పప్పు దినుసులు, శనగపప్పు ఉండలు, కొబ్బరి ఉండలు, నువ్వు చెక్కీలు, నల్ల నువ్వులు, ఇవన్నీ. ఇటు సైడు మళ్ళీ ఉసిరికాయలు, మ్యాంగోలు, అంటే అన్నీ మంచి ఫుడ్ పెట్టేవాడు అండి ఆ రోజుల్లోని. నీకేమనిపించే పిల్ల జల్ల లేనాడు వెండి కబుర్లు అని చెప్తాను. ఇదిగో పంది కూర కంటుంది 10 పిల్లల్ని, ఆ కుక్క కూర కంటుంది 10 పిల్లల్ని. కనడం పెద్ద విషయం కాదు, వాళ్ళని పెంచి పెద్ద చేయడమే పెద్ద విషయం. వాళ్ళకి సరే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు కొందరు జీవితాలు ఉంటాయి, ఆస్తి ఎలాగో ఇవ్వలేరు. అట్లీస్ట్ ఆరోగ్యకరమైన బాడీ. ఇప్పుడు మా నాన్న నాకు రూపాయి చిల్లిగా ఇవ్వలేదు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టే కదా ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి, ఇంత పేరు, ఇంత పరపతి, ఇంత మంచి పేరు, ఇన్ని సాధించగలుగుతున్నాను. అదే ఆరోగ్యం ఆయన ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమవుతున్నాను అదే అంటున్నాను. మీరు అట్లీస్ట్ మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం ఇస్తే చాలా ఆడు చూసుకుంటారు. ఆడు చెప్పాడా మా నాన్న నాకేమి ఇవ్వలేదు, నీకు అట్లీస్ట్ ఇవి ఇచ్చాను అని చెప్పుకోవడానికైనా ఉంటుంది. దీన్ని చేయాల్సింది ఏం లేదు. ఈ ఫోన్ను దూరం పడి మీరు తెలుసుకోండి, ఉపయోగకరమైన వీడియోలు చూడండి. చాలా ఇదిగో నాకన్నా తోపులు మహానుభావులు పెద్ద యోగులు ఉన్నారు చెప్పడానికి. అవి చెప్పే యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, ఎవరు చూడలేరు. చూశాను 10, 20, 30 మందే చూశారు. 30. కానీ ఆ ఫ్రిడ్జ్ టూర్, దిక్కుమాలిన ఫ్రిడ్జ్ టూర్, బాత్రూమ్ టూర్లు 15 కోట్లు 20 కోట్ల మంది చూసారు. మరి ఎందుకు చూస్తున్నారో, ఎందుకోసం, మరి ఎవరికి ఉపయోగమో దేవుడికే ఎరుక. ఓకే, ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎదిగినంత వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆడపిల్లల విషయం వస్తే ఫారెన్లో అయితే అలా కాదు, అన్ని విధాల సదుపాయం ఉంటుంది. ఫ్రీ లైఫ్. వాళ్ళకి సన్న తగిలినట్లు చిన్న బిక్నీలు వేసుకొని, చెడ్డీలు వేసుకొని గెంతుతారు, ఎక్సర్సైజులు చేస్తారు, స్విమ్మింగ్. మనం అలా కాదు, మనం బంధించేస్తాం మన ఆడపిల్లని. అమ్మో పులో బుయో బను అని బంధించి ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు మన ఆడపిల్లలకి ఎక్కువ. నిజంగా మగవాడు ఆడవాళ్ళు ఎప్పుడు సరిసమానం కాదు. మగవాళ్ళు ఎప్పుడు సరిసమానం కాదు. ఆడవాళ్ళకు ఉన్న 1,00,000 రోగాలు అసలు నిజం చెప్పాలంటే చాలా కష్టం. వాళ్ళ జీవితం చాలా నొప్పులు, పీరియడ్లు, అబ్బో ఎన్ని అంటే అన్ని ప్రాబ్లంలు వాళ్ళకున్నాయి. మగవాడికి ఏముంది ప్రాబ్లము? ఏ ప్రాబ్లం? లెగుస్తాడు, తని పెడతాడు, దాపెట్టేస్తాడు, పాస్ పోసేస్తాడు, లెగిస్తాడు, దులుపుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆడికేం అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళకి అలా కాదు. ప్రతి నెల అనారోగ్యం, వాళ్ళకి ప్రతి నెల అనారోగ్యమే. ఆ నొప్పులు, అనారోగ్యం, ఎన్ని బాధలు ఉంటాయి. నిజంగా ఎప్పుడు ఆడవాళ్ళు మగవాడు సరిసమానమే కానే కాదు. వాళ్ళని మనం స్పెషల్గా
ట్రీట్ చేయాలి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఎక్సర్సైజులు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. ఇప్పుడు అలా మీకు లాటిన్ అమెరికా చూపించానా, ప్రతి ఆడపిల్ల 3 పిల్లల్ని 2 పిల్లల్ని ఏం కాకుండా వెళ్తుంది, కనేస్తుంది, వచ్చేస్తుంది. చుట్టూ ఆ మొగోళ్ళు కూడా ఆయమ్మే వెళ్తుంది హాస్పిటల్కి, 3-4 రోజుల ముందు జాయిన్ అయిపోతుంది. ఒక అమ్మాయి వెళ్తుంది, బెడ్ నొట్టుకొని వచ్చేస్తుంది ఇంటికి ఆటో ఎక్కేసి. మనం అలా కాదు, మొక్కలేక కక్కలేక కోసి తీసాడు సిజేరియన్. దానికి గల కారణం ఏంటి? ఆ ఎక్సర్సైజులు, ఆ ఆహారపు అలవాట్లు. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మరిన్ని మంచి హెల్త్ వీడియోలు రాబోయే వీడియోలో చెప్పబోతాను, చూడండి, తెలుసుకోండి. నేను చెప్పిన దానికి రివిజన్ చెయ్యండి. గూగుల్ ఉన్నది, యూట్యూబ్లు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. తెలుసుకోవడంలో ఎందుకు ఏమిటి ఎలా విజ్ఞానమే మంచిది, తెలుసుకోండి. ఐ హోప్ మీకు ఇంత చూడండి. సర్వజన సుఖినో భవంతు. ఈ వీడియో ఎంతతో సమర్థం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ.